జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం జిల్లాలోని గాజువాకతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి కూడా పోటీ చేస్తున్నారు. పవన్ లోగడ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఓటు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత విజయవాడ తూర్పు నియోజకవర్గానికి ఓటు బదిలీ చేయించుకున్నారు. ఆ సమయంలో పవన్ ఆ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారంటూ వార్తలొచ్చాయి. అలాగే పవన్ అనంతపురం జిల్లా నుంచి కూడా పోటీ చేస్తారంటూ కూడా ప్రచారం జరిగింది. కానీ తాజాగా జనసేనాని భీమవరం, గాజువాక నియోజకవర్గాలను ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. ఉభయ గోదావరి జిల్లాల్లో మెగా ఫ్యామిలీకి మంచి పట్టు ఉన్న సంగతి తెలిసింది. ఆ క్రమంలో పవన్ ఈ జిల్లాల నుంచే బరిలోకి దిగుతారని రాజకీయ విశ్లేషకులు భావించారు. అనుకున్నట్లే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పవన్ బరిలోకి దిగారు. అదే కూడా భీమవరం నుంచి. పవన్ ఇదివరలో ప్రజా పోరాట యాత్రలో భాగంగా భీమవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులతో పవన్ భేటీ అయ్యి ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే స్థానిక ప్రజలతో కూడా ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని పలు సమస్యలను జనసేనాని దృష్టికి తీసుకొచ్చారు. అలాగే భీమవరం పట్టణంలో డంపింగ్ తీవ్ర సమస్యగా మారిందని చెప్పడంతో పవన్ స్వయంగా డంపింగ్ యార్డు వద్దకు వెళ్లి స్వయంగా పరిశీలించారు. ఇదిలా ఉండగా గతంలో ఒకసారి పవన్ నటించిన సినిమాకు సంబంధించిన ఫ్లెక్సీని కొందరెవరో అక్కడ చించేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. దాంతో భీమవరం పట్టణంలో 144 సెక్షన్ కి దారితీసింది. పట్టణం కొన్ని రోజులు పోలీస్ పహారాలో ఉండిపోయింది. ఈ విషయం తెలిసిన పవన్ రంగంలోకి దిగి పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి నేరుగా మాట్లాడి విషయం తెలుసుకున్నారు. చిన్న ఫ్లెక్సీ విషయం 144 సెక్షన్ కు దారితీసిందా అంటూ పవన్ విస్మయం వ్యక్తం చేశారు. ఆ తర్వాత భీమవరం పర్యటనలో భాగంగా పవన్ ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా చిన్న ఫ్లెక్సీ విషయంపై ఇంత గొడవ అవసరమా అంటూ భీమవరంలో ప్రజా పోరాట యాత్ర సందర్భంగా నిర్వహించిన సభా వేదిక ద్వారా ప్రజలను ప్రశ్నించారు పవన్. పవన్ మాట్లాడిన ఈ మాటలకు స్థానికులు చప్పట్లతో తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. భీమవరం ప్రజలతో పవన్ కళ్యాణ్కి ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది. పవన్ అంటే ప్రాణం పెట్టే అభిమానులతో పాటు స్థానిక జన సామాన్యుల్లో కూడా జనసేనాని పట్ల విశేష ఆదరాభిమానాలున్నాయి. ఇదే పవన్ భీమవరం ఎంచుకోవడానికి కారణమైందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అలాగే పవన్ విశాఖలోని గాజువాకను ఎంచుకోవడానికి కూడా బలమైన కారణం ఉందని టాక్ వైరల్ అవుతోంది. పవన్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. 2009 ఎన్నికల్లో ఈ అసెంబ్లీ స్థానం నుంచి పీఆర్పీ అభ్యర్థిగా చింతలపూడి వెంకట్రామయ్య ఘన విజయం సాధించారు. అంతేకాదు జనసేన పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల్లో బలీయమైన శక్తిగా ఉంది. అందుకు గతంలో పవన్ ఉత్తరాంధ్రకు అందించిన సేవలే కారణం. అదే కాక జనసేన పార్టీ నిర్వహించిన సర్వేలో పలు స్థానాల్లో జనసేన బలంగా ఉందని తేలింది. వాటిలో భీమవరం, గాజువాక స్థానాలు కూడా ఉన్నాయి. దాంతో పవన్ ఈ 2 నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగారు. Please subscribe to New Waves.